ఇటీవలి కాలంలో స్పై యూనివర్స్లు, మల్టీవర్స్ల ట్రెండ్ కొనసాగుతోంది. సహజంగానే యూనివర్స్ కాన్సెప్టుల్లోకి కొత్త పాత్రలు వచ్చి చేరుతుంటాయి. అలా వైఆర్ఎఫ్ ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్లోకి వచ్చి చేరాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్ 2లో హృతిక్తో కలిసి నటించడం చారిత్రాత్మకం. దక్షిణ భారతదేశం నుంచి ఇలాంటి అవకాశం అందుకున్న మొట్టమొదటి హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తున్నాడు. తారక్ ఎనర్జీ, ధ్యాన్ సింగ్ ఎబిలిటీ, గ్రేస్ ప్రతిదీ రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచం తెలుసుకుంది. అప్పటి నుంచి తారక్ దిశ తిరిగిపోయింది. ఒక దక్షిణాది హీరోని ఎంపిక చేయడం ద్వారా ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా బిగ్ బెట్టింగ్కి ప్లాన్ చేశారు. దక్షిణాదిన క్రేజ్ ఉన్న హీరో కారణంగా ఈ బ్యానర్ తన ఇమేజ్ని పెంచుకోబోతోంది. తారక్ని విశ్వంలో భాగం చేయడం అనేది వ్యూహాత్మక నిర్ణయం. ఇది కేవలం ఏదో ఒక సినిమా వరకు కొనసాగే అనుబంధం అని భావించకూడదు. ఇందులో చాలా సినిమాలు తెరకెక్కనున్నాయి. స్పై వర్స్లో కీలక పాత్రలైన కబీర్, టైగర్ వంటి వాటికి ధీటుగా ఇప్పుడు తారక్ పాత్రను కూడా పరిచయం చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. కబీర్ పాత్రలో హృతిక్ రోషన్, టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్ వంటి వారు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. ఇప్పుడు దక్షిణాది నుంచి సుమారు 100 కోట్లు కొల్లగొట్టేందుకు యంగ్ టైగర్ సహాయపడతాడని వైఆర్ఎఫ్ స్కెచ్ వేసింది. ఈ వ్యూహం ఫలిస్తే స్పై వర్స్ల పేరుతో వరుసగా తారక్తో సినిమాలు తీసేందుకు ఆదిత్య చోప్రా హిడెన్ ప్లాన్ సిద్ధం చేశారని కూడా గుసగుస వినిపిస్తోంది. కొత్త ప్రతిభను పరిచయం చేయడం అంటే డబ్బును స్పిన్ చేయడం, నచ్చినట్టు దండుకోవడం అని వైఆర్ఎఫ్ నిరూపించబోతోంది. సల్మాన్తో టైగర్ ఫ్రాంచైజీ, హృతిక్తో వార్ ఫ్రాంచైజీని నడిపిస్తూ దీనిని యూనివర్స్గా మలిచి ఇందులో కొత్త హీరోలను పరిచయం చేస్తూ వైఆర్ఎఫ్ బిగ్ గేమ్ నడిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ విశ్వంలో స్వతంత్ర చిత్రాలు, స్పిన్ ఆఫ్లు, ప్రధాన క్రాసోవర్లు ఉంటాయని అంచనా. స్పై వర్స్లో మహిళా పాత్రలు జోయా, కత్రినా కైఫ్, రుబాయి, దీపికా పదుకొనే తో పాటు ఆల్ఫాగా ఆలియా భట్ కూడా ఎంట్రీ ఇస్తోంది. వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్కి పరిచయం అవుతున్నాడు. ఇది అతడికి గ్రాండ్ ఎంట్రీ కాబోతోంది. టాలీవుడ్లో వేరొక హీరోకి సాధ్యపడని విధంగా తారక్ డెబ్యూ చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. వైఆర్ఎఫ్ అతడిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.